నెహెమ్యా 6వ అధ్యాయము. నెహెమ్యా మీద కుట్రలు ప్రాకారము పూర్తియగుట. సన్బల్లటు, తోబియా, గేషెము ఇంకనితర శత్రువులు మేము గోడను కట్టి ముగించితిమని దాని కంతలన్నీ ఊడ్పించితిమని వినిరి. అప్పటికింకను మేము ద్వారములకు తలుపులు పెట్టలేదు. సన్బల్లటు, గేషెము ఓనో మైదానమున ఒక నిర్ణీత గ్రామమున మనమందరము కలిసి కొందము రమ్మని నాకు కబురు పెట్టిరి. నాకు కీడు చేయుటకు వారు పన్నిన కుట్ర ఇది. నేను వారి చెంతకు దూతల నంపి నేనిక్కడ మహత్తర కార్యమునందు నిమగ్నుడనై ఉన్నాను కనుక మీ చెంతకు రాజాలను. నేను మీ యొద్దకు వచ్చినచో ఇక్కడి పని కుంటు పడిపోవును. మా పనికి అంతరాయము కలిగించుకోవలసిన అవసరమేమి వచ్చినది అని జవాబు పంపితిని. వారు నాకు 4 మారులు అదే సందేశము పంపిరి. నేను అదే జవాబు పంపితిని. 5వ మారు సన్బల్లటు జాబునిచ్చి తన సేవకుని పంపెను. ఆ జాబు ముడిచి ముద్ర వేసినది కాదు. అందలి సమాచారమిది: నీవు నీ యూదులు రాజుపై తిరగబడుటకే ఆ గోడను కట్టించుచున్నారని ఇరుగు పొరుగువారు అనుకొనుచున్నారట. ఇది గేషెము నాకు వినిపించిన వార్త. నీవు రాజువు కావాలనని కోరుకొనుచున్నావట. పైగా నీవే యూదాకు రాజువని యెరూషలేమున ప్రచారము చేయుటకు గాను ప్రవక్తలను కూడా నియమించితివట. ఈ వార్తలు రాజు చెవికెక్కుట తథ్యము కనుక నీవిటకొచ్చి ఈ సంగతులెల్లా మాతో చర్చించి పొమ్ము. నేనతనికి ప్రతివార్త పంపి నీ మాటలు నిజము కావు, వీనినెల్లా నీవే కల్పించితివని చెప్పించితిని. ఈ రీతిగా మమ్ము బెదరగొట్టినచో మేము విసిగిపోయి పని ఆపివేయుదమనియు ఆ మీద ఈ గోడ ఇక ముగియదనియు వారి తలపు. ప్రభూ, నీవు మాత్రము నాకు బలమును ప్రసాదింపుము. ఇదే సమయమున నేను మహెతబేలు మనుమడు దెలాయా కుమారుడు షెమాయాను చూడబోయితిని. అతడు నన్ను కలుసుకొనుటకు స్వయముగా రాజాలడయ్యెను. అతడు నాతో, మనమిరువురము పారిపోయి దేవాలయ గర్భాగారమున దాగుకొని తలుపులు బిగించుకొందము. వారు నిన్ను చంపుటకి రాత్రియే వత్తురని పలికెను. కాని నేనతనితో, నా వంటి వాడు పారిపోయి దేవాలయంలో దాగుకొని ప్రాణములు రక్షించుకొనుటయా? నేనట్టి పని చేయనని చెప్పితిని. అసలు ప్రభు అతనిని ఇట్టి ప్రవచనము చెప్పుమని అననేలేదు. అతడు తోబియా, సన్బల్లటుల యొద్ద డబ్బు పుచ్చుకొని ఇట్టి సందేశము వినిపించనని నేను గ్రహించితిని. వారతనితో కుదుర్చుకొని నన్ను భయపెట్టించి నా చేత పాపము చేయింప చూచిరి. ఆ మీదట నా పేరు చెడగొట్టి నన్ను అవమానపరచవచ్చును కదా అని వారి పన్నాగము. ప్రభూ, తోబియా, సన్బల్లటులు చేసిన ఈ దుష్కార్యమును జ్ఞప్తియందు ఉంచుకొనుము. వారిని శిక్షింపుము. నన్ను భయపెట్టజూచిన ఆ ప్రవక్తి నోవద్యాను మరియు ఈ ఇతర ప్రవక్తలను మరచిపోకుము. 72 రోజులు పనిచేసిన తరువాత ఏలూలు నెలలో 25వ నాడు గోడ ముగిసెను. మా శత్రువులు, మా చుట్టుపట్లనున్న జాతులు గోడ ముగిసినదని విని చాలా ఆశ్చర్యపడిరి. వారెల్లరూ ప్రభువు మహాత్యము వలననే ఈ పని జరిగినదని ఒప్పుకొనిరి. ఈ కాలమున యూదా పెద్దలు చాలామంది తోబియాతో ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుచుండిరి. అతడు ఆరా కుమారుడు షెకన్యాకు అల్లుడు కనుక యూదా పెద్దలు చాలామంది అతని కోపు తీసుకొనిరి. ఇంకా అతని కుమారుడు యోహానాను బెరకయా కుమారుడు మెషుల్లాము కుమార్తెను పెండ్లియాడెను. ఆ పెద్దలు తోబియా చేసిన మంచి పనులెల్లా నా ఎదుట వల్లించెడివారు.
నేను పలికిన పలుకులు మరలా అతని చెవిలో పడవేసెడివారు. నన్ను బెదిరించుట కొరకు అతడు జాబు తర్వాత జాబు వ్రాసెడివాడు. 7వ అధ్యాయము. ప్రాకారము నిర్మింపబడినది, ద్వారములు ఏర్పడినవి. దేవాలయ రక్షకులు, లేవీయులు, పాటలు పాడువారు క్రొత్తగా నియమింపబడిరి. యెరూషలేమును పరిపాలించుటకు నా సోదరుడు హనానీ మరియు కోటను సంరక్షించుచున్న హనన్యాను నియమించితిని. హనన్యా నమ్మదగినవాడు, అందరికంటెను అధికమైన దైవభయము కలవాడు. నేను వారితో ఉదయము ప్రొద్దెక్కు వరకు నగరద్వారములు తెరవరాదనియు, సాయంకాలము ప్రొద్దు కృంకక మునిపే వానిని మరలా మూసి గడిలు బిగింపవలయుననియు ఆజ్ఞాపించితిని. యెరూషలేమున వసించు వారిని కొందరిని రక్షక భటులనుగా నియమింపుడని ఆదేశించితిని. వారిలో కొందరు కొన్ని తావులందును, మరికొందరు వారి వారి ఇంటి పట్టులందును కాపుండవలయునని నుడివితిని. యెరూషలేము జనాభా. యెరూషలేము పట్టణము విశాలముగా ఉన్నది గాని అందు వసించువారు మాత్రము కొద్దిమందియే. ఇంకనూ ఇళ్ళు కట్టబడలేదు. కనుక ప్రజలను, వారి నాయకులను ప్రోగుచేసి ఆయా కుటుంబముల జనాభా లెక్కలు సరిచూడవలయునను ప్రేరణమును దేవుడు నాకు కలిగించెను. ప్రవాసము నుండి మొట్టమొదట తిరిగి వచ్చిన వారి జాబితాలు దొరికినవి. ఆ వివరములు ఇవి. ప్రవాసము నుండి వచ్చిన వారిలో మొట్టమొదటి వారు. ఈ క్రింది ప్రజలు యూదా మండల వాసులు. బాబిలోనియా రాజగు నెబుకద్నెజరు వారిని బందీలునుగా కొనిపోయెను కదా. వారిప్పుడు ప్రవాసము నుండి తిరిగి వచ్చి యెరూషలేము, యూదా మండలములలోని తమ తమ నగరములను చేరుకొనిరి. ఇట్లు తిరిగి వచ్చిన వారి నాయకులు సెరుబ్బాబెలు, యేషూవ, నెహమ్యా, అసర్యా, రామాయా, నహమని, మొర్దెకయి, బిల్షాను, మిస్పేరెత్తు, బిగ్వాయి, నెహూము, బానా. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన వివిధ కుటుంబముల వారి సంఖ్యలివి. పరోషు 2172, షెపట్యా 372, ఆరా 652, పహత్మోవబు, యోషువ, ఏవాబు వంశజులు 2818, ఏలాము 1254, సత్తు 845, జక్కయి 760, బిన్నుయి 648, బేబయి 628, అస్కాదు 2322, అదోనీకాము 667, బిగ్వయి 2067, ఆదీను 655, హిజ్కియా అనబడు ఆతేరు 98, హాషుము 328, బేసయి 324, హారీబు 112, గిబ్యోను 95. ఈ క్రింది నగరములకు చెందిన వారును ప్రవాసం నుండి తిరిగి వచ్చిరి. వారి సంఖ్యలివి: బేత్లెహేము, నెటోఫా 188, అనాతోతు 128, బేతస్మావేతు 42, కిర్యత్యారీము, కెఫీరా, బేరోతు 743, రామా, గేబా 621, మిక్మాసు 122, బేతేలు, ఆయి 123, రెండవ నెబో 52,
రెండవ ఏలాము 1254, హారీము 320, యెరికో 345, లోదు, హదీదు, ఓనో 721, సేనా 3930. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన యాజక కుటుంబములు వారి సంఖ్యలివి. యేషూవ వంశజుడగు యెదాయ 973, ఇమ్మేరు 1052, పాషూరు 1247, హారిము 1017. లేవీయ కుటుంబములు వారి సంఖ్యలివి. హోదవ్య వంశజులైన యేషూవ, కద్మీయేలు 74. ఆసావు వంశజులైన దేవాలయ గాయకులు 148, షల్లూము, ఆతీరు, తల్మోను, అక్కూబు, హతీత, షోబయి అను కుటుంబములకు చెందిన దేవాలయ ద్వార సంరక్షకులు 138. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన దేవాలయపు పనివాండ్రు సీహా, హసూఫా, టబ్బావోతు, కెరోసు, సియా, పాదోను, లెబానా, హగాబా, షల్మయి, హానాను, గిద్దేలు, గాహారు, రెయాయ, రెసీను, నెకోదా, కస్సాము, ఉజ్జా, పాస్యా, బిసాయి, మెవూనీము, నెఫూషేసీము, బక్బూకు, హకూఫా, హర్హూరు, బస్లీతు, మెహీదా, హర్షా, బర్కోసు, సీసెరా, తేమా, నెసియా, హతీఫా. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన సొలొమోను సేవకులు సోటయి, సోఫెరెతు, పెరీదా, యాలా, డర్కోను, గిద్దెలు, షెఫట్యా, హత్తీలు, పోకెరెతు, హస్సెబాయీము, ఆమోను. దేవాలయపు పనివాండ్రు సొలొమోను బంటులు మొత్తము కలిసి 392. దెలాయా, తోబియా, నెకోదా కుటుంబములకు చెందిన వారు 642 కలరు. వీరు తెల్మేలా, తెహ్లార్షా, కెరూబు, అద్దోను, ఇమ్మేరు నగరముల నుండి తిరిగి వచ్చిరి. కాని వీరు తాము ఇశ్రాయేలు వంశజులని రుజువు చేసుకోలేకపోయిరి. హోబయ, హక్కోసు, బెర్సిల్లయి అను కుటుంబములకు చెందిన యాజకులను వారి మూల పురుషులను చూపలేకపోయిరి. బర్సిల్లయి కుటుంబపు మూల పురుషుడు గిలాదు నందలి బర్సిల్లయి కుటుంబమునకు చెందిన ఆడపడుచును పెండ్లియాడి తన మామ కుటుంబ నామమును స్వీకరించెను. వారు తమ పూర్వుల నామముల కొరకు జాబితాలు గాలించిరి గాని ఆ పేర్లు దొరకలేదు. కనుక వారిని శుద్ధిగల వారినిగా యాజకులనుగా గణింపలేదు. వారిని గూర్చి ఉరీము, తుమ్మీము రత్నములు ధరించుకొని దైవ చిత్తమును తెలుసుకొని యాజకుడెవరైనా దొరికే వరకు వారు పవిత్ర నైవేద్యములు భుజింపరాదని రాష్ట్ర పాలకుడు కట్టడి చేసెను. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన వారు మొత్తము 42,360. వారి మగ బానిసలు, ఆడు బానిసలు 7,337. పాటలు పాడువారు, ఆడువారు, మగవారు కలిసి 245. గుర్రములు 736. కంచరగాడిదలు 245. ఒంటెలు 435. గాడిదలు 6,720. నాయకులు చాలామంది దేవాలయ పునర్నిర్మాణమునకు విరాళములిచ్చిరి. ఆ వివరములివి: రాష్ట్ర పాలకుడు 1000 బంగారు నాణెములు, 50 అర్చన పాత్రలు,
530 యాజక వస్త్రములు. ఆయా కుటుంబాల పెద్దలు 20,000 బంగారు నాణెములు, 2,200 వెండి కాసులు, మిగిలిన ప్రజలు 20,000 బంగారు నాణెములు, 2,000 వెండి నాణెములు, 67 యాజక వస్త్రములు. యాజకులు, లేవీయులు, దేవాలయ ద్వార సంరక్షకులు, గాయకులు, దేవాలయ పరిచారకులు, సామాన్య జనులు మొదలైన ఇజ్రాయేలీయులందరూ తమ సొంత నగరములలో స్థిరపడిరి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. అహష్వేరోషు వష్టి. అహష్వేరోషు బిందు చేయుట. అది అహష్వేరోషు రాజు పరిపాలనా కాలము. అతని రాజ్యము 127 రాష్ట్రములతో ఇండియా నుండి ఇథియోపియా వరకు వ్యాపించియుండెను. ఆ రాజు శూషను నగరము తన రాజధానిగా సింహాసనాసీనుడై రాజ్యము చేయుచుండెను. అతడు తన ఏలుబడి 3వ ఏట గొప్ప విందు చేసి మంత్రులను, ఉద్యోగులను ఆహ్వానించెను. పర్షియా, మాదియా రాజ్యముల సైన్యాధిపతులను, రాష్ట్ర పాలకులను, ప్రముఖులను విందుకు పిలిపించెను. ఆ విందు 6 నెలల పాటు కొనసాగెను. ఆ ఉత్సవమునందు రాజు తన సిరి సంపదలను, తన మహావైభవమును ఎల్లరి ఎదుట ప్రదర్శించెను. అటు తరువాత రాజు తన రాజధాని అయిన శూషను నగరమునందలి పౌరులకు, ధనికులకు, పేదలకు కూడా మరి ఒక విందు చేయించెను. ఈ విందు రాజు ఉద్యానవనమున 7 నాళ్ల పాటు నడిచెను. ప్రాసాద ప్రాంగణమును సుందరముగా అలంకరించిరి. నీలపు తెరలను, తెల్లని తెరలను, మేలిమి పట్టు దారములకు కూర్చి వానిని పాలరాతి కంబముల మీది వెండి కడియముల నుండి వ్రేలాడగట్టిరి. చలువ రాళ్లను, రకరకముల రంగులతో కూడిన విలువగల రాళ్లను పరిచిన నేల మీద వెండి బంగారములు పొదిగిన ఆసనములను అమర్చిరి. పానీయములను సేవించుటకు పలు విధములైన పానపాత్రములను కొనివచ్చిరి. రాజు హోదాకు తగినట్లుగా ద్రాక్ష సారాయము సమృద్ధిగా సరఫరా చేసిరి. మధువునకు పరిమితియే లేదు. ఎవరికి వలసినంత వారు సేవింపవచ్చునని రాజు ముందుగానే పరిచారకులతో చెప్పెను. అప్పుడు వష్టి రాణి ప్రాసాదము లోపల స్త్రీలకు మరి ఒక విందు ఏర్పాటు చేసెను. 7వ నాడు రాజు ద్రాక్ష సారాయమును సేవించి సంతుష్టి చెంది తన సేవకులైన 7 నపుంసకులను పిలిపించెను. వారి పేర్లు మెహూమాను, బిస్తా, హర్బోనా, బిక్తా, అబాక్తా, సేతారు, కర్కసు. వారందరూ వెళ్ళి కిరీటధారిణి అయిన వష్టి రాణిని తన ఎదుటికి తోడ్కొని రావాలనని రాజు ఆజ్ఞాపించెను. ఆ రాణి మిగులు సౌందర్యవతి. అతిథులుగా వచ్చిన అధికారులకు, ప్రజలకు ఆమె సౌందర్యమును చూపింపవలనని రాజు వేడుకపడింది. కాని సేవకులు వెళ్ళి రాజు ఆనతి ఎరికింపగా వష్టి రాణి ప్రజలెదుటికి రానొల్లదయ్యను. కనుక రాజు ఉగ్రుడైపోయెను. అతడు నీతి కోవిదులను సలహా అడిగెను. న్యాయాన్యాయములను విచారించునప్పుడు న్యాయవేత్తలను సంప్రదించుట అతని ఆచారం. రాజు పిలిపించిన న్యాయవేత్తల పేర్లు కర్షేనా, షెతారు, అద్మాత, తార్షీసు, మెరిసు, మర్సీనా, మెమూకాము. రాజు వీరిని తరచుగా సంప్రదించేడివాడు. ఈ 7 మాదీయ, పర్షియాలకు అధికారులు. ఆ సామ్రాజ్యమున ఉన్నత పదవులను అలంకరించిన వారు. అతడు వారిని చూచి అహష్వేరోషు ప్రభువు సేవకులు నంపగా వష్టి రాణి అతని ఆజ్ఞను త్రోసిపుచ్చెను.
న్యాయశాస్త్రము ప్రకారము ఆమెకు ఎట్టి శిక్ష విధింపవలెను అని ప్రశ్నించెను. అప్పుడు రాజు రాజోద్యోగులు వినుచుండగా మెమూకాను వష్టి రాణి ప్రభువుల వారికి మాత్రమే కాక రాజకీయోద్యోగులకును ఈ సామ్రాజ్యమునందలి మగవారికెల్లరకును కూడా తలవంపులు తెచ్చెను. రాణి చరితమును విని ఇక ఈ సామ్రాజ్యమునందలి స్త్రీలెల్లరూ తమ భర్తలను నిర్లక్ష్యము చేయుట తథ్యము. అహశ్వేరోషు ప్రభువు ఆజ్ఞాపించినను వష్టి రాణి అతని సమ్ముఖమునకు రాలేదట అని ఆడువారెల్లరూ గుసగుసలాడుకొందురు. మాదీయ పారసీక రాజ్యముల అధికారుల భార్యలు కూడా తెల్లవారక మునిపే రాణి ధిక్కార వార్తలను విందురు. రేపటి నుండి వారును తమ భర్తల ఆజ్ఞలను తిరస్కరింతురు. ఎల్ల ఎడల భార్యలు తమ భర్తలను చులకన చేయగా ఆ భర్తలు తమ భార్యల మీద మండిపడుదురు. కనుక ప్రభువుల వారికి సమ్మతమగునేని వష్టి రాణి మరల ఏలినవారి సమ్ముఖమునకు రాగూడదని శాసనము చేయింపుడు. దీనిని మాదీయ పారసీక శాసనములలో చేర్చి తిరుగులేని దానినిగా చేయింపుడు. దేవరవారు ఆమె కంటెను యోగ్యురాలైన వనితనెన్నుకొని రాణినిగా నియమింపుడు. ఈ రాజశాసనమును సువిశాలమైన మన సామ్రాజ్యమందంతటా ప్రకటనము చేయింపుడు. అప్పుడు స్త్రీలెల్లరూ తమ భర్తలు ధనికులైనను దరిద్రులైనను వారి చెప్పు చేతలలో ఉందురని పలికెను. రాజుకు అతని అధికారులకు ఈ ఉపదేశము నచ్చెను. కనుక రాజు మెమూకాను చెప్పినట్లే చేయించెను. అతడు తన రాష్ట్రములకెల్లా లేఖలు పంపించెను. ప్రతి రాష్ట్రములకు అచటి భాషలోను లిపిలోనూ జాబులు వ్రాయించెను. ప్రతి భర్త తన ఇంట సర్వాధికారము నెరుపునని తెలియజేయించెను. 4వ అధ్యాయము మొర్దెకయి ఎస్తేరు. ఎస్తేరు రాణి యగుట. ఈ సంగతులు జరిగిన పిమ్మట రాజు కోపము చల్లారెను. అతడు వష్టి అపరాధమును తాను చేయించిన శాసనమును గూర్చి తలపోయుచుండెను. అప్పుడు రాజు సలహాదారులు ప్రభువుల వారు అందగత్తెలైన కన్నెలను వెదికింపవలెను. ఈ కార్యమునకు గాను మన రాష్ట్రములన్నిటా ఉద్యోగులను నియమింపుడు. వారు సౌందర్యవంతులైన కన్నెలను వెదికి ఈ శూషను రాజధాని నందలి అంతఃపురమునకు కొనివత్తురు. వారినెల్లా స్త్రీల మీద అధికారిగా నుండు నపుంసకుడు హేగాయి ఆధీనమున నుంచుడు. అతడా యువతులకు అలంకరణ ద్రవ్యములను సరఫరా చేయును. వారిలో ఏలిన వారికి నచ్చిన కన్య వష్టికి బదులుగా రాణి యగునని ఆలోచనము చెప్పిరి. ఆ ఉపదేశము రాజునకు నచ్చెను. అతడు వారు చెప్పినట్లే చేయించెను. శూషను దుర్గమున బెన్యామీను గోత్రముకు చెందిన మొర్దెకయి అను యూదుడు కలడు. యాయీరు, షిమి, కీషు అతని మూలపురుషులు. పూర్వము నెబుకద్నెజరు రాజు యూదారాజగు యెకోన్యాతో పాటు యెరూషలేము నుండి కొనివచ్చిన బందీలలో ఇతడును ఒకడు. ఇతని పినతండ్రి కూతురు హదస్సా, ఆమెయే ఎస్తేరు. ఎస్తేరు తల్లిదండ్రులు గతింపగా మొర్దెకయి ఆమెను కుమార్తెనుగా స్వీకరించి పెంచి పెద్ద చేసెను. ఆ యువతి రూపవతి. రాజు శాసనము ప్రకారము చాలామంది యువతులను శూషను దుర్గమునకు కొనివచ్చిరి. ఎస్తేరు కూడా వారిలో నొకటి. ఆమెను కూడా రాజు అంతఃపురముకు అధికారిగానున్న హేగాయి అధీనమున ఉంచిరి. అతనికి ఎస్తేరు నచ్చెను. ఆమె అతని మన్నన పొందెను. కనుకతడు ఆ యువతికి శీఘ్రముగా అలంకరణ ద్రవ్యములు, విశిష్ట భోజనములు పంపించెను. పైగా హేగాయి
రాజు దాసీజనము నుండి 7 పనికత్తెలను కూడా ఎస్తేరునకు సేవ చేయుటకు నియమించెను. అతడు వారిని అందరినీ అంతఃపురమున మేలైన విడిదికి తరలించెను. మొర్దెకయి ఆజ్ఞపై ఎస్తేరు తాను యూదుల ఆడపడుచునని ఎవరికినీ చెప్పలేదు. అతడు ప్రతిదినము అంతఃపుర ప్రాంగణమున పచార్లు చేయుచు ఎస్తేరు స్థితిగతులను తెలుసుకొనెడివాడు. 12 నెలలు గడిచిన తర్వాత యువతులందరినీ వంతుల వారిగా రాజు వద్దకు కొనిపోవుదురు. ఆ మధ్యకాలమున సౌందర్యములు పెంపొందించుకొనుటకు గాను వారు 6 నెలల పాటు గోపరసముతోనూ 6 నెలల పాటు వివిధ సుగంధి తైలములతోనూ దేహమర్ధనము చేయించుకొనెడివారు. అంతఃపురము నుండి రాజప్రాసాదమునకు పోవునప్పుడు ప్రతి యువతికి ఆమె కోరుకొనిన వస్త్రములు ఆభరణములు ఒసగెడివారు. ప్రతి యువతి రాత్రి రాజప్రాసాదమునకు పోవును. మరునాటి ప్రొద్దుట ఆమెను మరి ఒక అంతఃపురమునకు కొనిపోవుదురు. అట రాజు ఉపపత్నులు వసింతురు. అచట అధికారి నపుంసకుడు షాస్గసు. ఆ 2వ అంతఃపురము చేరుకునిన యువతి రాజు మనసుపడి పేరు చెప్పి ప్రత్యేకముగా పిలిపించుకొనిననే తప్ప మరలా అతని యొద్దకు వెళ్ళజాలదు. ఇట్లుండగా రాజునొద్దకు వెళ్ళుటకు ఎస్తేరు వంతు వచ్చెను. ఆమె అబీహాయిలు పుత్రిక. ఇతని అన్నకుమారుడు మొర్దెకయి ఎస్తేరును పుత్రికనుగా స్వీకరించి పెంచెను కదా. ఎస్తేరును కంటితో చూచిన వారందరూ ఆమెను మెచ్చుకొనెడివారు. తన వంతు వచ్చినప్పుడు ఎస్తేరు అంతఃపుర పాలకుడైన హేగాయి ఇచ్చిన ఉడుపులు తప్ప మరేమియూ ధరింపలేదు. అహష్వేరోషు రాజు పరిపాలనా కాలము 7వ ఏట తేబేతు అను 10వ నెలలో ఎస్తేరును రాజప్రాసాదమునకు కొనివచ్చిరి. యువతులందరికంటే ఎస్తేరు రాజునకు అధిక ప్రీతి కలిగించెను. ఆమె రాజు మన్నన పొందెను. కనుకతడు ఎస్తేరు శిరస్సు మీద కిరీటము పెట్టి వష్టీ స్థానమున ఆమెను రాణినిగా నియమించెను. ఆమె గౌరవార్థము గొప్ప విందు చేయించి రాష్ట్ర పాలకులను ఉద్యోగులను ఆహ్వానించెను. రాష్ట్రములన్నింటికీ సెలవు దినము ప్రకటించెను. తన హోదాకు తగినట్లుగా యోగ్యులకు బహుమతులు వసగెను. మొర్దెకయి హామాను. యువతులందరి వలెనే ఎస్తేరు కూడా 2వ అంతఃపురమునకు వెళ్ళెను. కాని ఆమె తాను యూదుల ఆడపడుచునని అటనెవరికినీ తెలియనీయలేదు. అది మొర్దెకయి ఆజ్ఞ. చిన్ననాడతని అదుపులో ఉన్నప్పుడు వలె అంతఃపురమునను ఆమె అతని ఆజ్ఞ పాటించెను. మొర్దెకయి రాజ్య వ్యవహారములను పరిశీలించి ఉద్యోగిగా నియుక్తుడై ప్రాసాదమున పనిచేయుచుండెను. అప్పుడు రాజు నివాస ప్రాంగణమునకు కావలికాయు నపుంసకులు బిగ్తాను తేరేషు రాజుపై ఆగ్రహము చెంది అతనిని హత్య చేయ చూచుచుండిరి. మొర్దెకయి ఆ సంగతిని పసికట్టి ఎస్తేరునకు తెలుపగా ఆమె రాజునకు విన్నవించెను. రాజు నపుంసకులను పరీక్షించి చూడగా ఆ ఆరోపణము నిజమేనని తేలెను. కనుక ఆ ఇరువురిని ఉరి తీయించిరి. ఆ ఉదంతమును రాజు సమక్షముననే రాజకార్యముల దస్తావేజున లిఖించిరి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము. రాజు హృదయము పంట కాలువ వలె ప్రభుని అధీనములో ఉండును. దేవుడు దానిని తన ఇష్టము వచ్చినట్లు త్రిప్పును. ఎవని కార్యములు వానికి ఉచితముగానే కనిపింపవచ్చును. కాని మనుష్యుని ఉద్దేశములను పరిశీలించు చూచువాడు ప్రభువు. బలి నర్పించిన దానికంటే కూడా అధికముగా నీతి న్యాయముల వలన ప్రభువు ప్రీతి చెందును. గర్వపు చూపు
అహంకారపు హృదయము దుష్టుల పాపములనవలెను.